హ్మ్. ఒకసారి మన చేతిలో ఎప్పుడూ ఉండే స్మార్ట్ ఫోన్ గురించి ఆలోచిద్దాం. ఓకే, ఆలోచిద్దాం. ఒకప్పుడు ఫోన్ అంటే ఆమ్, కేవలం మాట్లాడటానికి మాత్రమే కదా వాడేవాళ్ళం. కెమెరా కావాలంటే విడిగా ఇంకో పరికరం పట్టుకెళ్లాల్సొచ్చేది. అవును, ఫోటోలు తీయాలంటే ఒక డిజిటల్ కెమెరా మెడలో వేసుకోవాల్సిందే. కరెక్ట్. కానీ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాక ఏమైంది? అటు ఫోన్గానూ ఇటు కెమెరాగానూ ఒకే పరికరం ద్విపాత్రాభినయం చేస్తోంది. నిజమే, చాలా పనులు ఒకేసారి చేసేస్తోంది. మరి సరిగ్గా ఇలాంటి అద్భుతమే ఇంగ్లీష్ గ్రామర్లో కూడా ఒకటి ఉంది అని చెబితే ఎవరైనా నమ్ముతారా? ఆ, గ్రామర్లో స్మార్ట్ ఫోన్ లాంటిదా? వినటానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అవును. ఇంగ్లీష్లో ఒకే పదం అటు క్రియ అంటే వర్బ్గాను ఇటు విశేషణం అంటే యాడ్జెక్టివ్గా రెండు పనులు ఒకేసారి చేస్తోంది. ఓ, మీరు పార్టిసిపుల్స్ గురించి మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా. ఈరోజు మనం చేస్తున్న ఈ డీప్ డైవ్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే తెలుగు మీడియం విద్యార్థుల కోసం రూపొందించిన పార్టిసిపల్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అనే ఒక అద్భుతమైన డాక్యుమెంట్ను విశ్లేషించబోతున్నాం. చాలా మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ పార్టిసిపల్స్ వెనుక ఉన్న లాజిక్ను పూర్తిగా డీకోడ్ చేద్దాం. అసలు ఈ పార్టిసిపల్స్ అనేవి ఇంగ్లీష్ గ్రామర్లో అంత విఐపి హోదాని ఎందుకు అనుభవిస్తున్నాయో చెప్తాలా? విఐపి హోదాకి కారణం మీరిందాక చెప్పిన డ్యూయల్ నేచర్, అంటే ఆ ద్విపాత్రాభినయమే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చెప్పండి. ఒక పదం పుట్టుకతోనే క్రియగా పుడుతుంది, కాని వాక్యంలోకొచ్చేసరికి అది ఒక విశేషణంగా మారిపోయి ఆ వాక్యానికే ఒక కొత్త అందాన్నిస్తుంది. అంటే ఒకే పదం రెండు రకాలుగా మాయ చేస్తుందన్నమాట. అవును, అందుకే పోటీ పరీక్షల్లో ఎగ్జామినర్స్ సరిగ్గా ఈ పాయింట్నే టార్గెట్ చేస్తారు. అవగాహనను పరీక్షించడానికి ఇది బెస్ట్ ట్రిక్. కరెక్ట్. ఒక పదం వర్బ్గా పనిచేస్తుందా లేక అడ్జెక్టివ్గానా అన్నదానిపై ఆ వాక్యం అర్థం మొత్తం మారిపోతుంది. దీన్నే వ్యాకరణంలో ఒక అందమైన గందరగోళం అని కూడా అంటారు. అబ్బా, అందమైన గందరగోళం, బాగా చెప్పారు. అంటే ఒకే మనిషి ఆఫీస్లో మేనేజర్గా, ఇంటికి రాగానే ఒక తండ్రిగా వేర్వేరు పాత్రలు పోషించినట్లు అనమాట. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ పదాలు ఇలా రెండు పాత్రలు పోషిస్తాయని మనకు అర్థమైంది. కానీ అసలు వీటిని వాక్యంలో చూసిన వెంటనే గుర్తుపట్టడమెలా? దానికి మనం వాటి రూపాలను అర్థం చేసుకోవాలి. మనం చూస్తున్న ఈ నోట్స్లో పార్టిసిపుల్స్ను ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు. అవును. మొదటిది ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇది కొనసాగుతున్న పనిని సూచిస్తుందని అందరికీ తెలుసు. సాధారణంగా ఒక వర్డ్కి చివర ఐఎన్జీ అంటే ఐఎన్జీ చేరిస్తే అది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది అని చిన్నప్పటినుంచి చదువుకున్నాం కదా. అదే, రన్కి ఐఎన్జీ చేరిస్తే రన్నింగ్, ఈట్కి ఈటింగ్. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది. కానీ ఈ డాక్యుమెంట్లోని స్పెల్లింగ్ రూల్స్ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి పదానికి గుడ్డిగా ఐఎన్జీ తగిలించడం కుదరదు అని. 100% కరెక్ట్. ఇంగ్లీష్ భాషలో ఎప్పుడూ పైకి కనిపించేంత సింపుల్గా ఏదీ ఉండదు. ఒక పదానికి ఐఎన్జీ చేర్చడం వెనక చాలా లాజికల్ అయిన స్పెల్లింగ్ నియమాలున్నాయి. అవేంటో తెలియకపోతే పరీక్షల్లో ఈజీగా మార్కులు పోతాయి. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఉదాహరణకు పానిక్ అనే పదాన్ని తీసుకుందాం. ఓకే, పానిక్ అంటే ఆందోళన చెందడం. దానికి నేరుగా ఐఎన్జీ చేరిస్తే పానిసింగ్ అయిపోతుంది కదా. కానీ రూల్ ప్రకారం సీతో ఎండయ్యే పదాలకు ముందు కే చేర్చి ఆపై ఐఎన్జీ కలపాలి. అప్పుడది పానికింగ్ అవుతుంది. అసలు ఈ కేని మధ్యలో ఎందుకు దూర్చాలి? దీని వెనుక ఉన్న లాజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంగ్లీష్ ఫొనెటిక్స్ ప్రకారం, అంటే శబ్దశాస్త్రం ప్రకారం, సి పక్కన ఐగాని ఈగాని వస్తే ఏమవుతుందో తెలుసా? సో లాగా పలుకుతుందా? అవును. సి అనే అక్షరం క అనే శబ్దాన్ని వదిలేసి స లాగా పలుకుతుంది. ఉదాహరణకు సిటీ, సినిమా, సెల్ లాగా అన్నమాట. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు పానిక్కి నేరుగా ఐఎన్జీ కలిపితే పానిసింగ్ అని పలకాల్సొస్తుంది గదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ పదం అసలు శబ్దం పానిక్. ఆ క శబ్దాన్ని కాపాడటం కోసమే మనం కేర్ అనే అక్షరాన్ని అక్కడుంచుతాం. వావ్! అంటే ఆ పదం శబ్దం మారిపోకుండా కాపాడటానికి ఈ కే అనేది ఒక బాడీగార్డ్ లాగా పనిచేస్తుందన్నమాట. ఏ పదానికైనా ఒక బాడీగార్డ్ అవసరమవుతుందంటే అది నిజంగా ఆసక్తికరమే. అవును, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే ఇంకో రూల్ కూడా నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. టై అంటే కట్టడం. ఈ పదం టీఐఈ అని ఐఈతో ముగుస్తుంది కదా. దానికి ఐఎన్జీ కలపాల్సొచ్చినప్పుడు ఆ ఐఈ కాస్త వైగా మారిపోతుంది. అవును, టైయింగ్ అవుతుంది. అసలు ఈ వై ఎక్కడ్నుంచి ఊడిపడింది? ఇక్కడ బాడీగార్డ్ అవసరమేమొచ్చింది?
ఇక్కడ సమస్య శబ్దం కాదు, రూపం. ఇంగ్లీష్ భాషకి కూడా తన పదాలు చూడ్డానికి అందంగా కనిపించాలనే ఒక డ్రెస్సింగ్ సెన్స్ ఉంది. డ్రెస్సింగ్ సెన్సా? అంటే ఇప్పుడు టైకి నేరుగా ఐఎన్జి కలిపితే ఏమవుతుంది? టీఐఈఐఎన్జి అవుతుందంటే ఐఈఐ అని 3 అచ్చులు ఒకదాని పక్కన ఒకటొస్తాయి. అబ్బే, అది చూడ్డానికి చాలా వికారంగా ఉంటుంది. అదే, చదవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అందుకే ఆ గందరగోళాన్ని నివారించడానికి ఐఈని తీసేసి దాని ప్లేస్లో ఆ ఒక హల్లు అయిన వైని పెడతారు. ఓ, అలాగా. అంటే కంటికి ఇంపుగా ఉండాలని ఇలా చేస్తారు. అవును. అలాగే చేంజ్ అనే పదంలో చివర ఉన్న సైలెంట్ ఈని తొలగించి చేంజింగ్ అని రాస్తారు. పలకనే అక్షరాన్ని అక్కడ ఉంచడం వేస్ట్ కదా. నిజమే. ఇదంతా మన కళ్లకు, చెవులకు ఇబ్బంది కలగకుండా ఇంగ్లీష్ చేసుకున్న ఒక ఏర్పాటన్మాట. ఇక ఇంకో స్పెల్లింగ్ రూల్ ఉంది. రన్ అనే పదంలో ఆర్యుఎన్ కదా. అవును, అచ్చు పక్కన హల్లు. అప్పుడు చివరి అక్షరం రెట్టింపవుతుంది. రన్నింగ్ అని డబుల్ ఎన్ వస్తుంది. డబుల్ చెయ్యకపోతే రూనింగ్ లాగా చదవాల్సొస్తుంది. కరెక్ట్. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే కొనసాగుతున్న పనుల కోసం వాడతామని ఇప్పుడొక క్లారిటీ వచ్చేసింది కదా. వచ్చింది. మరి ఒకవేళ ఆ పని పూర్తయిపోయుంటే అప్పుడేంటి పరిస్థితి? ఇక్కడే మనం పార్టిసిపుల్స్లో రెండవ రకం గురించి మాట్లాడుకోవాలి. అదే పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ పార్టిసిపుల్ కొనసాగుతున్న పనిని చూపిస్తే, పాస్ట్ పార్టిసిపుల్ పని కంప్లీట్ అయిపోయినట్లు సూచిస్తుంది. ఇది ఆ వస్తువు యొక్క ఫైనల్ కండిషన్ని తెలియజేస్తుంది. అంటే మనం చిన్నప్పటినుంచి బట్టి పడుతున్న వర్బ్ యొక్క 3వ రూపం కదా. వాక్, వాక్డ్, వాక్డ్ అని చదివేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ. ఆ 3వ రూపమేది. ఇవి సాధారణంగా ఈడి, ఈఎన్, డి లేదా టీలతో ముగుస్తాయి. ప్లే అనేది ప్లేడ్గా, క్రై అనేది క్రైడ్గా మారుతుంది. వీటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారని నాకు గుర్తుంది. అవును. కానీ ఇక్కడి వరకు బాగానే ఉంది. గాని ఈ పాస్ట్ పార్టిసిపల్స్లో ఉండే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేవి ఇంగ్లీష్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఒక పీడకల లాంటివి. నిజంగానే ఇవి చాలామందిని తికమక్క పెడతాయి. ఎందుకంటే వీటికొక నిర్దిష్టమైన రూల్ ఉండదు. ఉదాహరణకు ఈట్కి ఈటి చేరి ఈటెడ్ అమ్మదు, అది ఈటినమ్ముతుంది. అవును. సీ అనేది సీడ్ అవ్వదు, సీనవుతుంది. గో ఏమో గాన్ అవుతుంది. అసలు ఎందుకిలా? ఎందుకంటే కొన్ని పదాలు పద్ధతిగా రూల్స్ ఫాలో అవుతాయి. ఈ పదాలు మాత్రం నేనెవ్వరి మాట వినను అన్నట్లు ఎందుకు మారిపోతాయి? దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేవి ఓల్డ్ ఇంగ్లీష్లోని పురాతనమైన పదాలు. పాతకాలపు ఇంగ్లీష్లో పదాలు ఎలా మారాలో చెప్పే చాలా కష్టమైన నియమాలుండేవి. పాత ఇంగ్లీష్లో కదా. అవును. కాలక్రమేణా ఇంగ్లీష్ భాష సరళంగా మారుతూ కొత్తగా పుట్టే ప్రతి వర్బ్కి సులభంగా ఈడీ తగిలించే విధానాన్ని అలవాటు చేసుకుంది. వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. మరి ఈ గో, సీ, డ్రింక్ లాంటి పదాల మాటేంటి? ఇవి మనుషులు రోజు అత్యంత ఎక్కువగా వాడే పదాలు. ఇవి ఒక రకంగా ఊళ్ళో ఉన్న పాతకాలపు ముండి పెద్ద మనుషులు లాంటివన్నమాట. అబ్బా, భలే పోల్చారు. వాళ్ళు కొత్తగా వచ్చిన ఈడీ రూల్ని అస్సలు ఒప్పుకోలేదు. తమ పాత రూపాన్నే నిలబెట్టుకున్నారు. అందుకే వీటిని స్ట్రాంగ్ వర్బ్స్ అంటారు. వీటిని మెమరైజ్ చేయడం మినహా వేరే షార్ట్కట్ లేదు. అంటే ఈ పాతకాలపు పెద్ద మనుషులను మనం గౌరవించి వాళ్ల పేర్లను ఎలా గుర్తుపెట్టుకుంటామో వీటిని కూడా అలాగే బట్టిపట్టాలన్నమాట. తప్పదు. సరే, వీటి స్పెల్లింగ్స్ ఎలా మారతాయో నేర్చుకున్నాం. కానీ వాక్యం అనే స్టేజ్ మీద వీటి యాక్టింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా యాడ్జెక్టివ్స్గా ఇవి ఎలా పనిచేస్తాయో చెప్పండి. ఓకే. మన డాక్యుమెంట్లోని ఉదాహరణలను గమనిస్తే ది రన్నింగ్ వాటర్ అనుంది. ఇక్కడ నీరు అనేది నామవాచకం. ఆ నీరు ఎలాంటి స్థితిలో ఉంది? పారుతూ ఉంది. ఆ పని ఇంకా కొనసాగుతోంది. అవును. కాబట్టి ఇక్కడ రన్నింగ్ అనేది యాడ్జెక్టివ్గా పనిచేస్తోంది. అలాగే ది క్రయింగ్ బేబీ, పాప ఏడుస్తోంది. ఆ పరిస్థితిని ప్రెజెంట్ పార్టిసిపుల్ వర్ణిస్తోంది. కరెక్ట్. ఆ కంటిన్యూ అవుతున్న ఫీలింగ్ని ఆ పదం బాగా పట్టుకుంది. ఇప్పుడు అదే ప్లేస్లో పాస్ట్ పార్టిసిపుల్ వాడితే అప్పుడు అర్థం పూర్తిగా మారిపోతుంది. ఉదాహరణకి ఏ బ్రోకన్ గ్లాస్ అంటే పగిలిన అద్దం, లేదా ది స్టోలెన్ కార్. ఇక్కడ పని కంప్లీట్ అయిపోయిన స్థితిని పాస్ట్ పార్టిసిపుల్ చూపిస్తుంది. వావ్! అంటే ఒక గ్లాసు బ్రేకింగ్ స్టేజ్లో ఉంటే, అంటే పగులుతూ ఉంటే నేను కొంచెం దూరంగా జరగాలి. అదే బ్రోకెన్ స్టేజ్లో ఉంటే నేను వెళ్ళి చీపురు తీసుకురావాలి. ఎగ్జాక్ట్లీ. మీ యాక్షన్ ఆ పదం మీద ఆధారపడి ఉందన్నమాట. అడ్జెక్టివ్స్గా వీటి పాత్ర చాలా లాజికల్గా ఉంది. మరి టెన్సెస్ దగ్గరకొచ్చేసరికి ఇవి ఒంటరిగా వాక్యాన్ని నిర్మించగలవా? లేదు, అస్సలు లేదు. ఒక వాక్యంలో కాలాన్ని అంటే టెన్స్ని స్పష్టంగా చెప్పాల్సొచ్చినప్పుడు
పార్టిసిపుల్స్ ఒంటరిగా ఏమీ చేయలేవు. వాటికి ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్స్ అవసరమవుతాయి. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ లాంటివి కదా? కరెక్ట్. అలాగే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ కూడా. ఇదొక టీమ్ స్పోర్ట్ లాంటిదన్నమాట. హెల్పింగ్ వర్బ్ అనేది టైంని చెప్తుంది, పార్టిసిపుల్ అనేది యాక్షన్ని చెప్తుంది. పర్ఫెక్ట్గా చెప్పారు. ఉదాహరణకు షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఇక్కడ ఈజ్ అనేది ప్రెజెంట్ టైం అని చెబుతోంది, రీడింగ్ అనేది పని కొనసాగుతోంది అని చెబుతోంది. రెండూ కలిపితే ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అవుతుంది. అదే గతంలో అయితే దే వర్ ప్లేయింగ్ క్రికెట్ అని పాస్ట్ కంటిన్యూయస్ వస్తుంది. రేపు జరగబోయేదానికి వి విల్ బి వర్కింగ్ టుమారో. చూసారా, సమయం ఏదైనా సరే పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి ప్రెజెంట్ పార్టిసిపుల్ ఉంటుంది. కేవలం హెల్పింగ్ వర్బ్స్ మాత్రం మారుతాయి. అవును. ఇక పాస్ట్ పార్టిసిపుల్ విషయానికొస్తే ఇది వాక్యాల్లో పర్ఫెక్ట్ టెన్స్లను నిర్మిస్తుంది కదా. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. ఇక్కడ పని ముగిసిపోయింది. అవును. షీ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వి అరైవ్డ్ అంటే మనం అక్కడికి చేరుకునేసరికే ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా పని కంప్లీట్ అయిపోయిన భావన తెలుస్తుంది. ఇదంతా వింటుంటే ఒక చిన్న ఐఎన్జీ లేదా ఈడీతో ఇంగ్లీష్ టెన్సెస్ సామ్రాజ్యమంతా నడుస్తోందనిపిస్తోంది. అయితే నాకు ఇంకో డౌటుంది. అలకండి. ఈ పాస్ట్ పార్టిసిపుల్ కేవలం పర్ఫెక్ట్ టెన్స్కే పరిమితమా? దానికి ఇంకేమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న. దీన్ని మనం ఇంకాస్త పెద్ద వ్యూలో చూస్తే అసలు పాస్ట్ పార్టిసిపుల్ యొక్క ఆధిపత్యం మొత్తం ఎక్కడుందంటే పాసివ్ వాయిస్లో. పాసివ్ వాయిసా అంటే? పాసివ్ వాయిస్ అంటే పనిచేసేవాడికంటే పనిని రిసీవ్ చేసుకునే వస్తువుపై ఎక్కువ ఫోకస్ ఉన్నప్పుడు వాడే నిర్మాణం. ఒక్క నిమిషం. అంటే ఒకవేళ ఇంట్లో నేను చివరి పిజ్జా ముక్కను తినేశాను అనుకోండి, నేనే తిన్నాను అని చెప్తే ఇంట్లో వాళ్ళు గట్టిగా తిడతారు గదా. ఆబ్వియస్లీ. అప్పుడు నేను తెలివిగా ది పిజ్జా వాజ్ ఈటెన్ అని చెప్పొచ్చా? ఇక్కడ పిజ్జా మీదే ఫోకస్ ఉంటుంది కానీ తిన్నది నేనా కుక్క అనేది చెప్పాల్సిన పని లేదు కదా. దొరికిపోయే ఛాన్స్ లేదు. అవును, ఖచ్చితంగా. ఇది కేవలం గ్రామర్ మాత్రమే కాదు, మనల్ని మనం కాపాడుకునే ఒక సర్వైవల్ స్కిల్. అబ్బా, డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అన్నమాట. ఈటెన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్. మన డాక్యుమెంట్లో ఉన్న ఇంకో ఉదాహరణ చూడండి. ద లెటర్ వాజ్ రిటన్ బై హిమ్. అంటే అతను ఉత్తరం రాశాడు అనడం కంటే ఆ ఉత్తరం అతని చేత రాయబడింది అని ఆ ఉత్తరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కరెక్ట్. ద వర్క్ ఇస్ బీయింగ్ డన్. ద కేక్ హ్యాస్ బీన్ ఈటెన్. ఇవన్నీ గమనించండి. రిటన్, డన్, ఈటెన్ ఇవన్నీ పాస్ట్ పార్టిసిపుల్స్. పాస్ట్ పార్టిసిపుల్ లేకుండా ఇంగ్లీష్లో పాసివ్ వాయిస్ వాక్యాన్ని నిర్మించడం అసాధ్యమన్నమాట. 100% అసాధ్యం. వావ్, నిజంగానే ఇదొక అద్భుతమైన పవర్. అయితే ఒక చిన్న పదం ఇంత భారీ బాధ్యతను మోస్తుందంటే అది వాడేటప్పుడు తప్పులు దొర్లే అవకాశం కూడా ఎక్కువే ఉంటుంది కదా. అవును. ఇక్కడే ఎగ్జామినర్ స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేసి మార్కులు తీసేస్తుంటారు. మనం ఈ సాధారణ తప్పులేంటో చూద్దాం. ఈ నోట్స్లో ఇచ్చిన మొదటి తప్పు చూస్తే నాకు నిజంగా నవ్వాగలేదు. దీన్నే డాంగ్లింగ్ పార్టిసిపుల్స్ అంటారట కదా. అవును. అప్పవాక్యం ఇలా ఉంది. వాకింగ్ డౌన్ ద స్ట్రీట్ ద డాగ్ వాజ్ సీన్. దీన్ని తెలుగులో అనువదిస్తే వీధిలో నడుస్తూ వెళుతుంటే కుక్క కనిపించింది అనొస్తుంది. వినడానికి సాధారణంగానే ఉంది కదా. కానీ గ్రామర్ ప్రకారం ఇందులో పెద్ద బ్లండర్ ఉంది. ఒక క్షణం ఆగి ఆలోచించండి. అసలా వీధిలో నడుస్తున్నదెవరు? వాక్యం చదువుతుంటే కుక్కే సూటుబూటు వేసుకుని 2 కాళ్ళు మీద దర్జాగా వీధిలో వాకింగ్ వెళుతున్నట్లుంది. అదే కదా సమస్య. అసలు ఈ గందరగోళానికి కారణమేంటంటే సబ్జెక్ట్ అగ్రిమెంట్ లేకపోవడం. సబ్జెక్ట్ అగ్రిమెంట్. పార్టిసిపుల్స్ అనేవి చాలా క్లింగీగా ఉంటాయి. అంటే అవి ఎప్పుడొక నామవాచకాన్ని పట్టుకుని వేలాడటానికి ట్రై చేస్తాయి. ఇక్కడ సబ్జెక్ట్ మిస్ అయ్యేసరికి పక్కనే ఉన్న కుక్క కతుక్కుపోయింది. అందుకే దీనికి సరైన రూపమేంటంటే వాకింగ్ డౌన్ ద స్ట్రీట్ ఐ సా ద డాగ్. ఇప్పుడు క్లారిటీ ఉంది. నడుస్తున్నది నేను, చూసింది నేను, కనిపించింది కుక్క. పర్ఫెక్ట్. ప్రతి పార్టిసిపుల్ ఖచ్చితంగా ఏదో ఒక సరైన నామవాచకానికి యాంకర్ అయి ఉండాలి. అలా గాలిలో వదిలేస్తే అర్థం అనర్థమవుతుంది. అందుకే వీటిని డాంగ్లింగ్ అంటే గాలిలో వేలాడే పార్టిసిపుల్స్ అంటారు. ఇక రెండవ సాధారణ తప్పు ఇన్ఫినిటివ్స్తో గందరగోళం. నామవాచకాలను వర్ణించడానికి మనం పార్టిసిపుల్స్ వాడాలి కానీ 2+ వర్బ్ వాడకూడదు కదా. అవును. ఉదాహరణకు ఎండలో ఒక చల్లటి పానీయం ఇస్తే దాన్ని ఏ డ్రింక్ టు రిఫ్రెష్ అనడం కంటే ఏ రిఫ్రెషింగ్ డ్రింక్ అనడం చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎందుకంటే అది ఆ పానీయం లక్షణాన్ని డైరెక్ట్గా వర్ణిస్తోంది కదా. అవును. ఇక మూడో అతిపెద్ద తప్పేంటంటే
టైం రిఫరెన్స్ తప్పులు జరుగుతూ ఉందా లేక జరిగిపోయిందా అనే కాలాన్ని బట్టి ఐఎన్జీ లేదా ఈడీని ఎంచుకోవాలి. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న గ్లాస్ ఉదాహరణలాగా ఎవరైనా షాప్కి వెళ్ళి నాకు బ్రేకింగ్ గ్లాస్ కావాలి అని అడిగితే ఎలా ఉంటుంది? బ్రేకింగ్ గ్లాసా అంటే షాప్ వాడు గ్లాస్ని నేలకేసి కొట్టి అది పగులుతున్నప్పుడు తీసుకోయా అని ఇవ్వాలేరు. అదే కదా, నిజంగా కావాల్సింది బ్రోకెన్ గ్లాస్. ఖచ్చితమైన స్పష్టత లేకపోతే ఎదుటివారు చూసి నవ్వుకుంటారు. కరెక్ట్. ఈ తప్పుల వెనుక ఉన్న ఒకే ఒక్క రహస్యం ఆ లాజిక్ని అర్థం చేసుకోవడం, అలాగే ఆ ఇర్రెగ్యులర్ వర్బ్స్తో నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సరే, ఈ లోతైన చర్చ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఈరోజు మనం చేసిన ఈ డీప్ డైవ్ని ఒక్కసారి రివైజ్ చేసుకుంటే, హ్మ్, పార్టిసిపల్స్ అంటే ఒకేసారి 2 పనులు చేసే స్మార్ట్ఫోన్ లాంటివని తెలుసుకున్నాం. అలాగే వై లాంటి బాడీగార్డ్స్ని ఎలా వాడతారో చూశాం కదా. అవును, చూశాం. పాతకాలపు పెద్ద మనుషుల లాంటి ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఎందుకు రూల్స్ బ్రేక్ చేస్తాయో అర్థం చేసుకున్నాం. పిజ్జా దొంగతనాల నుండి రక్షించే ప్యాసివ్ వాయిస్, కుక్కలు నడిచే డాంగ్లింగ్ పార్టిసిపల్స్ అన్నీ కవర్ చేశాం. కరెక్ట్. అలాగే వీటిని బట్టి పట్టకుండా లాజిక్ని పట్టుకుంటే ఎగ్జామ్స్లో ఒక్క మార్కు కూడా పోదు. ఇదంతా విన్న తర్వాత నాకొక ఆలోచన వస్తుంది. ఏంటది? ఒక్కసారి ఊహించండి, ఈ వ్యాకరణ నియమాలు ఎవరైనా ఒక పుస్తకంలో రాయకముందే వేల సంవత్సరాల క్రితమే మానవ భాషలివి భాగమైపోయాయి కదా. అవును, నిజమే. మనం బడికి వెళ్లి గ్రామర్ నేర్చుకోకముందే ఒక సాధారణ మనిషి మెదడు క్రయింగ్ బేబీకి బ్రోకెన్ గ్లాస్కి మధ్యున్న తేడాను న్యాచురల్గానే ఎలా ప్రాసెస్ చేయగలుగుతోంది? వావ్, అసలు ఆ థాటే చాలా అద్భుతంగా ఉంది. అసలు పదాల చివర పలికే ఆ చిన్న శబ్దాలు ఎలాంటి కష్టం లేకుండా మన మెదడుకి సమయాన్ని, వస్తుస్థితిని ఒకేసారి ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాయి? వ్యాకరణం అనేది భాషను సృష్టించిందా, లేక మన మెదడులో సహజంగా ఉన్న భాషా సంక్లిష్టతను వ్యాకరణం కాపీ కొట్టిందా? అబ్బా, అది నిజంగా ఆలోచింపజేసే ప్రశ్న. ఈ అందమైన గందరగోళం వెనుక మన మెదడు చేసే ఎంతో సంక్లిష్టమైన ప్రాసెసింగ్ దాగి ఉందన్నమాట. ఆ చిన్న శబ్దాలే మన భాషకి ఒక నిర్దిష్టమైన ఆకారాన్నిస్తున్నాయి. ఆ అద్భుతమైన ఆలోచనతోనే ఈనాటి మన ఈ డీప్ డైవ్ను ముగిద్దాం.